బ్రహ్మణి స్టీల్ అన్నారు, భ్రమ కల్పించారు. ఎయిర్పోర్ట్ కడతామన్నారు. ఇప్పుడు 2026కు వచ్చాం. కట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఓబులాపురం గనుల పేరు చెప్పి అక్కడ దోపిడీ చేసి ఆ ఐరన్ ఓరు విదేశాలకు ఎగుమతి చేశారు. మొత్తం స్మగ్లింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. దేశంలో ఉండే ఖనిజ సంపద. వెంకటరెడ్డి గారు, రాయలసీమలో దుర్మార్గానికి, అరాచకానికి, దౌర్జన్యానికి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారే శంకుస్థాపన చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. ఇది ముఖ్యమంత్రి గారి అభియోగం. వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లా 99 టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరే, రాజశేఖర రెడ్డి గారు 2004 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత బ్రాహ్మణి స్టీల్స్కి అక్కడ భూములు కేటాయించారు. దాని తర్వాత గాలి జనార్దన్ రెడ్డి గారు ఆయన కేసులకు సంబంధించిన దాంట్లో ఏదైతే అరెస్ట్ అవ్వటం, దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఓకే, మరి 2014లో మనం రాగానే 5 ఏళ్ళు కట్టేయాలిగా. 2014 నుంచి 2018 దాకా మనం కట్టేయలేదు. ఎందుకు కట్టేయాలా? సరే 24 నుంచి 26 దాకా ఒక తట్ట మట్టి కూడా ఎందుకేలా అంటే అప్పుడు ఒక 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు. మరి ఏం చేసాం మనం? రెండోది, ఇదే జిందాలకు సంబంధించి భూములు ఇచ్చింది కావచ్చు, నీరు ఇచ్చింది కావచ్చు, దానికి సంబంధించి మొత్తం ఈరోజు జిందాల్ ఈ స్థాయికి రావడానికి ఎవరు కారణం? జిందాలే చెప్పాడు ట్వీట్లో. మొత్తం నిన్న పొద్దున్న నుంచి ఓదరగొట్టిన వాళ్ళకి సాయంత్రం అయ్యేటప్పటికి పరుగు పోయింది. ఇప్పుడైనా కొద్దిగానే తెచ్చుకోవాలి. ఉక్కు సంకల్పం ఎవరిదో, క్రెడిట్ చోరీ ఎవరిదో జిందాలే చెప్పాడు. థ్యాంక్స్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ అందరి సపోర్ట్ వల్ల ఇక్కడ ఈ స్థాయికి వచ్చాం మేము. సో దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తాం అని చెప్పి జిందాల్ గారు చెప్పారు. ఎందుకంటే 725 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే జిందాల్ స్టీల్ ప్లాంట్ అక్కడ పెట్టడం కోసం ఏదైతే నీరు కావచ్చు, విద్యుత్ కావచ్చు, రైల్వే లైన్ కావచ్చు, రోడ్డు కనెక్టివిటీ కావచ్చు వేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అక్కడ 725 కోట్లు ప్రభుత్వం డబ్బు, 1300 కోట్ల రూపాయలు జిందాల్ ఇప్పటికే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి ఏదైతే ఫ్యాక్టరీ పనుల్ని స్టార్ట్ చేసింది. ఏదైతే స్టార్ట్ చేసిన దాంట్లో చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళలాగా ఎవడన్నా పనులు స్టార్ట్ అయినాక మళ్ళీ వెళ్ళి సిగ్గు లేకుండా శంకుస్థాపన చేసి క్రెడిట్ కొట్టేస్తారా? కనీసం కొద్దిగానే ఉండాలి. 75 ఏళ్ళ రాజకీయ, 75 ఏళ్ళ వయసు, 4 సార్లు ముఖ్యమంత్రి. ఆల్రెడీ కొత్తగా ఏమైనా స్టీల్ ప్లాంట్ పెడుతున్నారా? ఆల్రెడీ ప్రభుత్వం 725 కోట్లు ఇచ్చింది. ఆల్రెడీ దానికి సంబంధించిన రోడ్లు అన్ని కనెక్టివిటీ అన్ని వేసింది. వాళ్ళు కూడా 1100 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే దాదాపు 2000 కోట్లు పైగా ఖర్చు పెట్టిన తర్వాత 2 సంవత్సరాలు మీరు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి జిందాల్ అమ్మాయిల్ని అది చేశాడు, ఇది చేశాడు, హనీ ట్రాప్, ఇది ఆ హనీ ట్రాప్ నట్టుని తీసుకొని వచ్చి జిందాల్ మీద మీరు పెట్టిన డిబేట్లు జిందాల్ పెద్ద దొంగలాగా చిత్రీకరించి 2 సంవత్సరాలు సిగ్గు లేకుండా ఇప్పుడు అదే జిందాల్ని మరి కొనసాగిస్తా మళ్ళీ మీరు క్రెడిట్ చోరీ చేసుకొని మా సంకల్పం, ఉక్కు సంకల్పం. ఏంది మీ ఉక్కు సంకల్పం? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఇప్పటికే 34 విభాగాలు ప్రైవేట్ పరమైనాయి. 34 విభాగాలు పార్ట్లుగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. 34 విభాగాలు ప్రైవేటీకరణ అయిపోయినాయి. మనం చనిపోయినటువంటిది దాంట్లో కూడా ప్రైవేటీకరణ వల్లే. ఏదైతే ఆ యంత్రాలు అనేది పాత యంత్రాలని కొనసాగించడం వల్ల 10 మంది చనిపోయారు. మీ హత్యలు మళ్ళీ మీరు సిగ్గు లేకుండా సంకల్పం ఏంటి? మీ సంకల్పం ఏంటి చెప్పండి? ఏం సంకల్పం చేశారు? ఒకటన్నా మీకున్న ఎన్టీపీసీ మీరేమైనా తెచ్చారా? బల్క్ డ్రగ్ పార్క్ మీరేమైనా తెచ్చారా? ఏదైతే గ్రీన్ కో మీరేమైనా తెచ్చారా? రెన్యూ ఎనర్జీ మీరేమైనా తెచ్చారా? ఆఖరికి సచివాలయాల పేర్లు కూడా మార్చి స్వర్ణ కేంద్రాలని క్రెడిట్ కొట్టేసి ఇంతకంటే దిక్కుమాలితనం కూడా ఉందా? ఇవన్నీ మాట్లాడితే చాలా దూరం వెళ్తాయి. 2 అమరావతి గురించి ఖచ్చితంగా వీళ్ళు ఇందాక మాట్లాడుతూ మావిగన్న అమరావతి కంపారిజన్ వచ్చినప్పుడు కాబట్టి మాట్లాడాలి. వాటికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడండి? కనీసం కొద్దిగా ఉన్న మావిగన్ అంటే అర్థం కావట్లేదంట. సో అర్థం కాకపోతే మా దగ్గరికి రండి చెబుతాం ఏందో మావిగన్ అంటే. లేదా మచిలీపట్నం వెళ్ళి మావిగన్ అంటే నాకు తెలియదు, విజయవాడ వెళ్ళి విజయవాడ ఈ రాజధానిగా ఉండకూడదు, గుంటూరు వెళ్ళి గుంటూరు రాజధానిగా పనికిరాదని చెప్పనండి. అక్కడికి వెళ్ళి అదే ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకటి క్లియర్గా ఈరోజు మాటలు మార్చింది ఎవరు? మేమేం మాట మార్చలేదే. మేము ఆ రోజు కూడా చెప్పాం. కావాలంటే మీరు మళ్ళీ వీడియోలోకి వెళ్ళి చూడండి. సెప్టెంబర్ 4, 2014 అప్పుడు ఆ రోజు హైదరాబాద్లో ఉంది అసెంబ్లీ. హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి అప్పటికి ఇంకా కరకట్టింటికి పోలే, మనం ఓటుకు నోటికేసి ఇంకా రాలా. సో అప్పుడు ఇక్కడే ఉన్నాయి అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఉంటే యారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక ప్రకటన చేశారు. ఏదైతే విజయవాడ కేంద్రంగా రాజధాని, విజయవాడ కేంద్రంగా మీది బాగా నోట్ చేసుకోవాల్సిన అంశం. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ కేంద్రంగా మేము రాజధానికి ఒప్పుకుంటున్నాం, కానీ 30,000 ఎకరాల ప్రభుత్వం భూమి దగ్గర పెట్టండి అంటే ప్రభుత్వం అంటే విజయవాడ నెత్తి మీదే ఉండదు. ఆటోల పక్క నూజివీడులో 10,000 ఎకరాలు ఉండొచ్చు, ఇటు నాగార్జున యూనివర్సిటీ దగ్గర 4-5 ఎకరాలు ఉండొచ్చు, మీరు అన్నట్టుగా ఇంకో గన్నవరం సైడ్ ఇంకో 2-3 ఎకరాలు ఉండొచ్చు, అక్కడ ప్రభుత్వ బిల్డింగ్లు కట్టొచ్చు, ఇక్కడ కట్టొచ్చు. ఇదంతా రాజధానిగా ఎక్స్పాండ్ అవుతుంది. విజయవాడ క్యాపిటల్.
సో అది ఆ రోజు చెప్తే మీరు డిసెంబర్ వచ్చేటప్పటికి మాట మార్చి 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ అని చెప్పింది ఎవరు? మీరు ప్రకటన చేసినప్పుడు మేము ఒప్పుకున్నప్పుడు ల్యాండ్ పూలింగ్ అని చెప్పారా? ఆ రోజు మేము వ్యతిరేకించి చెప్పాం ఇది పేదల రాజధాని కాదు, ఇది రియల్ ఎస్టేట్ రాజధాని అని చెప్పి ఆ రోజు శంకుస్థాపన కూడా రాలా. దాని తర్వాత మీరేం చెప్పారు? ఎస్, ఈ 34,000 ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారంటే ఇది మహానగరం అవ్వాలి, ఇది మహానగరం అవ్వాలంటే 34,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, 20,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, మొత్తం 54,000 ఎకరాలు, ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ మనకు కావాలి, అందుకని తీసుకుంటున్నాం అన్నారు. మళ్ళీ దాని తర్వాత మాట మార్చింది ఎవరండి? ఇది మున్సిపాలిటీ 54,000 ఎకరాలు సరిపోదు, ఇంకో 1,00,000 ఎకరాలు కావాలి, ఇది సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అప్పుడు చెప్పింది మనం. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి నగరాన్ని కడతాం. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ప్రభుత్వ భూమి కావాలి అని చెప్పి. ఒకసారి చూద్దాం. ఆ రోజు స్పీకర్ గారు డాక్టర్ కోడెల శివప్రసాద్ అన్నారు, ఆ ప్రాంతంలో ఆ క్యాపిటల్ సిటీలోకి ఆ 30,000 ఎకరాలు మొత్తం గవర్నమెంట్ ల్యాండే కనుక ఉంటే, గవర్నమెంట్ ల్యాండే ఉన్న పరిస్థితుల్లో ల్యాండ్ రేట్ ఇంత అని చెప్పి గవర్నమెంటే ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ చదువుకున్న పిల్లాడు ఎవడన్నా ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళినప్పుడు, సామాన్యుడు ఎవడన్నా అక్కడికి వెళ్ళి ఈఎంఐ పద్ధతిలో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలన్నా కూడా అది అందుబాటులో ఉండే రేట్లో ఉండాలనే ఉద్దేశంతో చెప్పాం. ఎవరైనా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకునే దానికి అక్కడికి వెళితే అక్కడ రెంట్లు కట్టుకోవాలంటే ఆ రెంట్లు అందుబాటులో ఉండే పరిస్థితి రావాలి. కాబట్టి ఆ మొత్తం 30,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఏ రేటు ఎక్కడ ఎంత ఉండాలి అని డిసైడ్ చేసే అవకాశం గవర్నమెంట్కి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ భూమి కాబట్టి ఆ పద్ధతిలో చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకసారి గవర్నమెంట్ ల్యాండ్ కావాలి, గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న దగ్గర పెట్టమన్నారు. కానీ 3 పంటలు పండేటటువంటి పచ్చని భూములను నాశనం చేసి ఇప్పటికే 54,000 ఎకరాలు అది మళ్ళీ ఇంకొక 7 గ్రామాల్లో తీసుకుంటారు. ఒక నిమిషం అన్న సురేంద్ర, ఇప్పుడు మనం చెప్పింది ఏంది? ప్రభుత్వ ల్యాండ్ ఉంది ఆల్రెడీ. ప్రభుత్వ ల్యాండ్ మీకు విజయవాడ చుట్టుపక్కల మీరు అన్న మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల్లో దాదాపుగా మీకు ప్రభుత్వ ల్యాండ్ 30,000-40,000 ఎకరాలు ఉంటుంది. అక్కడ ఒక 5,000 ఎకరాలు ఉన్నాయి, అక్కడ ఒక 5,000 ఎకరాలు ఉన్నాయి. మీ క్యాపిటల్ అంటే ఒకే చోట. ఇప్పుడు మీకు హైదరాబాద్లో బిల్డింగ్లన్నీ ఒకే చోట ఆనుకొని ఉంటాయా? ఓ మూల ఆ మూల కొన్ని బిల్డింగ్లు ఉంటాయి, ఈ మూల కొన్ని బిల్డింగ్లు ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకటే ఆనుకొని ఒకటే బిల్డింగ్లు ఉంటాయా? ఉండవు కదా. సో ఇప్పుడేమన్నా మనం అమరావతిలో ప్రభుత్వ కార్యాలయం ఒకే ఒకటి పెట్టావా? ఇప్పుడు అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు లేవేమి? ఇప్పుడు ఉన్నాయి ఆడ ప్రభుత్వ కార్యాలయాలు. ఏదైతే కొన్ని గన్నవరం దగ్గర, కొన్ని ఆటోనగర్ దగ్గర, కొన్ని గొల్లపూడి దగ్గర, కొన్ని మంగళగిరి దగ్గర, ఈ కొన్ని గుంటూరు, ఈ రాజధానిలో లేవు కదా. సో నేను చెప్పేది క్లియర్ గా, అయ్యా 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు తెస్తామంటున్నారు. ఇప్పటికే 50,000 కోట్లు అప్పులు చేశారు. దీనికి అసలు కమ్ వడ్డీ ఎంత కట్టాలి? మళ్ళీ రేపొద్దున ఇంకా ఎన్ని వేల ఎకరాలు తీసుకోబోతున్నారు? దీంట్లో మీరు కడుతుంది ఏంటి? కట్టిన సచివాలయాన్ని మళ్ళీ కడుతున్నాం. ఏం సచివాలయం మళ్ళీ కడితే ఉన్న డబ్బులు ఉంటాయండి ఆదాయం? కట్టిన హైకోర్టును మళ్ళీ కడతానంటున్నాం, మళ్ళీ కట్టిన అసెంబ్లీని మళ్ళీ కడతానంటున్నాం. వీటి వల్ల ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వచ్చేది ఉంటుందా? ఈ ఒక్క కంపెనీ అన్నప్పుడు వరకు అక్కడ వచ్చి ఈ 11 ఏళ్లలో ఒక కంపెనీ అన్న స్టార్ట్ అయిందా? సరే, మీరు వచ్చి రెండేళ్ళు అయింది కదా. ఒక బార్ వచ్చింది కొత్తగా అమరావతిలో. బార్ తప్పేం రాలా. బార్ అంటే తెలుసు కదా, మనం కూల్ డ్రింక్ల కంటే మద్యం బాగుంటుంది, చక్కగా ఉంటుంది, హాయిగా ఉంటుంది అని చెబుతున్నారు కదా మీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఆ బార్ వచ్చింది. ఆ బార్ తప్ప అమరావతికి ఏం రాలా. మీరు అన్నట్టుగా మీ హెరిటేజ్నే షిఫ్ట్ చేసుకోవట్లా. షామీర్పేటలో కట్టారు. ఎందుకు కట్టారా? మన కొత్త ప్లాంట్ షామీర్పేటలో ఎందుకు ఓపెన్ చేసుకున్నారు? అమరావతిలో తీసుకొని వచ్చి పెట్టుకోవచ్చు కదా. మరి మీకు అంత ప్రేమ ఉంటే. రెండో పాయింట్, ఇక్కడ మేము క్లియర్ కట్ స్టాండ్ గా ఉన్నాం. మా ప్రాంతానికి సంబంధించో మా రాష్ట్రానికి సంబంధించో ఈ అభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని కారిడార్ 110 కిలోమీటర్లు, రెడీమేడ్ రోడ్లు, రెడీమేడ్ రైల్వే స్టేషన్లు, రెడీమేడ్ ఎయిర్పోర్టు, రెడీమేడ్ గా పోర్టు, 3 మెడికల్ కాలేజీలు, ఒక ఎయిమ్స్, అతి పెద్ద రైల్వే జంక్షన్, అతి పెద్ద బస్ స్టాండ్, అన్ని ఫెసిలిటీస్ ఉండి రెడీమేడ్ గా ఉన్నటువంటి దాన్ని చేసుకుందాం. ₹1 కూడా ఖర్చు అయ్యేటటువంటి పని ఉండదని క్లియర్ గా చెప్తున్నాం. మీరు దానికి ఎందుకు ఒప్పుకోవట్లా? కొత్త నగరం కట్టేది ఏంటండి? కొత్త నగరానికి అన్ని రోడ్లు వేస్తాం. మన దగ్గర అంత డబ్బులు ఉన్నాయా? అమ్మఒడి ఇవ్వడానికి డబ్బులు లేవు మన దగ్గర. ఏదైతే మనకి ఆసరా ఇవ్వడానికి డబ్బులు లేవు, చేయూత ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇక్కడ ఆడబడ్డ మీద 1,500 ఇవ్వడానికి ఒక్క నెల కూడా ₹1 కూడా ఒక్క మహిళకు కూడా ఇలా. నిరుద్యోగ 3,000 ఇవ్వడానికి డబ్బులు లేవు. శాలరీలు సకాలంలో ఇవ్వడానికి డబ్బులు లేవు. వాళ్ళ డిఆర్ పెండింగ్, వాళ్ళకి రావాల్సిన బకాయిలు పెండింగ్. మరి ఇప్పుడు 1,00,000 కోట్లు తెచ్చి ఏం చేయాలి? మెడికల్ కాలేజ్ కట్టడానికి 5,000 కోట్లు లేవు. సో ఇది మేము చెబుతుంటే మాట మార్చారండి. కాదండి, మాట మార్చేదండి. విజయవాడ రాజధాని అంటే మాట మార్చినట్ట. విజయవాడ రాజధాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, విజయవాడ వర్సెస్ అమరావతి అన్నారు కదా. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చూసి సురేంద్ర నాయుడు గారు కదా. Yeah, my next election would be fought on the battle, Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan.
Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. సో We అదండి will stand by it. Let's see. సురేంద్ర నాయుడు గారు అంతకుముందు ఆయన చెప్పింది కూడా ఏంటంటే ప్రైవేటు భూమి కాదు గవర్నమెంట్ భూమి కావాలనేది ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ బ్యాటిల్ చాలా బ్యాటిల్ లైన్స్ ఆర్ డ్రాన్ మేము చాలా క్లియర్గా ఉన్నాం మావిగన్ వర్సెస్ అమరావతి అని అంటున్నాడు అమరావతి కోటేశ్వరాలు అటు వెళ్ళండి మావిగన్ కోటేశ్వరాలు ఇటు రండి అని కూడా చెప్పాడు ఆయన. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను సార్. దాని మీద ఇప్పుడు ఏదైతే స్టీల్ ప్లాంట్ అదే విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద కూడా మాట్లాడినాడు వెంకటరెడ్డి గారు. దానికి కూడా నేను సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఎవరు చెల్లికి పెళ్లి మళ్ళీ చేయాలా? చేసింది ఎవరు? మీరు గత 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు టెంకాయ కొట్టారు? మీ తండ్రి గారు ప్రారంభించినటువంటి ఆ కంపెనీని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? 5 సంవత్సరాలు. ఇప్పుడు బ్రాహ్మణి స్టీల్ వేరు, జిందాల్ స్టీల్ వేరయ్యా బాబు. విను 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 కాదు, చెల్లికి జరగాలి మళ్ళీ నాలుగు దీనికి ఆ చెల్లి వేరు ఈ చెల్లి వేరు. ఇప్పుడు బ్రాహ్మణి స్టీల్ ఎందుకు చేయలేకపోయారు? అదే చేసి జనార్దన్ రెడ్డి గారు ఆయన జైల్లో పెట్టారు కదా. ప్లాంట్ ని మీరే చేసి ఉండొచ్చు కదా అని అడుగుతున్నాను నేను. ఏం మాట్లాడతారండి? అది బ్రాహ్మణి స్టీల్ గాలి జనార్దన్ రెడ్డి గారికి సంబంధించి కలపడం లేదు, అది ఆల్రెడీ క్యాన్సిల్ చేస్తున్నారు. వినండి వినండి మళ్ళీ కొత్తగా జిందాల్ వాళ్ళని తీసుకొని వచ్చాం. వినండి వెంకటరెడ్డి గారు, మీరు తప్పు చెబితే నేను అడ్డుపట్టుకుంటే ఎట్లుంటా? బ్రాహ్మణి స్టీల్ ను తీసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. మరి బ్రాహ్మణి స్టీల్ నే కట్టేసి ఉంటే ఈ రోజు కొనసాగించాల్సింది మీరు సార్. 2014 అధికారంలోకి వచ్చింది ఎవరు? 19 వచ్చాం. బ్రాహ్మణి స్టీల్ కి సంబంధించి 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 to 14 మధ్య రద్దు చేసింది. తిరిగి మళ్ళీ మీరు గాలి జనార్దన్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి చేయించాల్సింది మీరు కదా 14 to 19. ఇదే నీతో వచ్చింది. ఇప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినా ఏం ఆరోపణ నేను తెలుగులో అడుగుతున్నాను, మీరు కూడా తెలుగులో చెప్పండి. విన్నాను నేను కూడా. మీరు రాసి పెట్టుకోండి. నువ్వు మాట్లాడేటప్పుడు స్టేట్ కి అడుగు ఉండొచ్చు. నేను డిస్టర్బ్ చేసేది నాకు ఇష్టం లేక నిన్ను వదిలేసా. ఇప్పుడు మీరు ప్రభుత్వ భూమి ఉండాలా అనేసి అన్నారు అంటున్నారు. మరి 5 సంవత్సరాల్లో ఎందుకు అదే రాజధాని ఉంటుంది అని ఎన్నికలకు పోయేటప్పుడు ఎందుకు అన్నారు మీరు? ప్రభుత్వ భూమి లేదు కాబట్టి నేను ఈ రాజధానిని ఒప్పుకోను, ప్రభుత్వ భూమి